హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాసం లోన్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఏదో ఒక అప్డేట్ అనేది వస్తూనే ఉంది. సో న్యూస్ పేపర్లలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పబ్లిష్ అవుతూనే ఉందండి. తాజాగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సిబిల్ స్కోర్ పై నో క్లారిటీ, రాజీవ్ యువ వికాసానికి తప్పనిసరిగా కాదా అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ కావడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో మనము ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి సిబిల్ స్కోర్ అనేది కన్ఫర్మా కాదనేది తెలుసుకుందాం. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే 10 మందికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు వెంటనే వీడియోస్ రూపంలో తెలియజేస్తూ వస్తాను. సో ఒకసారి వివరాలు అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సిబిల్ స్కోర్ పై నో క్లారిటీ, రాజీవ్ యువ వికాసానికి తప్పనిసరిగా కాదా అనేది చాలామందికి కూడా గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడి ఉందన్నమాట. సో గైడ్లైన్స్లో కంపల్సరీ అని పేర్కొన్న రాష్ట్ర సర్కార్ సో రీసెంట్గా అవసరం లేదని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే చెప్పారు. సో మనము ఈ యొక్క న్యూస్ కూడా నిన్నటి రోజునైతే వీడియో అనేది చేసుకున్నాము. సో అందులో బట్టి విక్రమార్క గారు సో ఒక బహిరంగ సభలో అయితే చెప్పారండి, రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో మేము ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది అవసరం లేకుండా కూడా లోన్ అనేది శాంక్షన్ చేయిస్తామని చెప్పారు. కాకపోతే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి విడుదల చేసినటువంటి గైడ్లైన్స్లో మాత్రము తప్పనిసరిగా ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉంటేనే లోన్ అనేది శాంక్షన్ చేస్తాము అని చెప్పిందనమాట గవర్నమెంట్. సో అయితే ఇక్కడ సిబిల్ స్కోర్ పరిశీలనకు సంబంధించి బ్యాంకర్లకు రేపటి రోజునే లాస్ట్ డేట్. సో మీకు అందరికీ కూడా రీసెంట్గానే కొంత అమౌంట్ అనేది కట్ అయ్యి మీకు సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నట్లు, అదేవిధంగా చెక్ చేసినట్టు మెసేజ్ అనేది రావడం జరిగింది మొబైల్స్కి. సో కొంతమందికి వచ్చాయి, కొంతమందికి అయితే రాలేదు. సో ఎవరికైతే ఈ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసినట్టు మెసేజ్ అనేది వచ్చిందో వారు ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చినట్లు అర్థం అనేది మనం గమనించాల్సిన విషయంగా అయితే చెప్పవచ్చు. సో ఒకసారి ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే బ్యాంక్ కాన్సెంట్ ఇస్తేనే ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన లోన్ అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఇది ఏందనేది ఒకసారి చూద్దాం. సో రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద యూనిట్ కాస్ట్ని బట్టి 100 నుంచి 70% వరకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అనేది ఇస్తుంది. సో ఇక్కడ 100% సబ్సిడీ అనేది 50,000 రూపాయలు యూనిట్కి అయితే వస్తుంది. సో రిమైనింగ్ వచ్చేసి సో డిఫరెంట్ స్టేజెస్లో అయితే మీకు ఈ యొక్క సబ్సిడీ అనేది వస్తుంది. దాని మీద ఆల్రెడీ ఇక్కడ కూడా సమాచారం అనేది ఇచ్చున్నారు, ఒకసారి తెలుసుకుందాం. సో మిగతా మొత్తానికి బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తుండగా ఇక్కడ సమస్య అయితే తలెత్తింది. దరఖాస్తుదారులు సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. రాజీవ్ యువ వికాసం గైడ్లైన్స్లో కూడా అలానే పేర్కొనడంతో ఇబ్బందులు వచ్చి పడ్డాయన్నమాట. నిరుద్యోగ యువతకు లోన్లు మంజూరు చేసే ముందు బ్యాంకింగ్ వారి యొక్క రికార్డులు, అప్పు చెల్లింపుల సామర్థ్యము, గత రుణ చరిత్రలపై పరిశీలన చేస్తాయి. మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్న అభ్యర్థులకే బ్యాంకర్లు లోన్ కాన్సెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఈ మధ్య మనం అయితే విన్నాం కదా. సో అదే అన్నమాట. ఇక్కడ ఈ యొక్క సర్టిఫికేట్ ఇచ్చినటువంటి అభ్యర్థికి మాత్రమే లోన్ ఇవ్వాలని గైడ్లైన్స్లో అయితే ఉంది. దేంట్లో? రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన గైడ్లైన్స్లో ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తికి లోన్ ఇస్తే మేము ఖచ్చితంగా అన్నీ కూడా రికవరీ చేసుకుంటాం, గతంలో ఇతను రుణం అనేది తీసుకొని సకాలంలో చెల్లించి ఉన్నాడు, లేదా ఇంతవరకు లోన్ అనేది పొందలేదు, ఇతనికి మొదటి ఛాన్స్ అయితే ఇస్తాము అని చెప్పి బ్యాంకులు కాన్సెంట్ అనేది ఇవ్వాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇది ఇస్తేనే మనకు లోన్ అనేది వస్తుందనే దాని మీద ఇక్కడ క్లారిటీ అయితే ఉంది గైడ్లైన్స్ ప్రకారం. సో రీసెంట్గా బట్టి విక్రమార్క గారు ఒక బహిరంగ సభలో అయితే మాట్లాడారు. సో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి బ్యాంకులతో అయితే మాట్లాడుతున్నాము, బ్యాంకులతో కలిసి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం, అందులో ఇక్కడ వసూలు చేస్తున్నటువంటి రుసుము ఏదైతే ఉందో సిబిల్ స్కోర్ చెకింగ్ సంబంధించి సో దాని మీద ఒక క్లారిటీ అయితే ఇస్తాము. అదేవిధంగా సిబిల్ స్కోర్ లేకుండా కూడా లోన్లు వచ్చేటట్లు చేసి మాట్లాడతానని చెప్పారే కానీ అఫీషియల్ అయితే చేయలేదు. సో అఫీషియల్గా మనకు కన్ఫర్మేషన్ రావాలంటే గైడ్లైన్స్తో కూడినటువంటి ఒక అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ అవ్వాలి. ఆ అబ్స్ట్రాక్ట్ రిలీజ్ అయితేనే ఇది మనము కరెక్ట్ అని అనుకోవచ్చు. సో అంతవరకు సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ అనేది వస్తుందని మీరు కూడా నమ్మి తీరాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొంతమంది కామెంట్స్లో ఏం పెడుతున్నారంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్కి ఈ సిబిల్ స్కోర్ అనేది ఎందుకు అవసరం అవుతుందని అడుగుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ మొత్తం అమౌంట్ అనేది మనకి ఇవ్వటం లేదు, బ్యాంకుల ద్వారా రుణాలు అనేటివి తీసుకొని వస్తుంది. ఓకేనా? ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్కి ఈ యొక్క సబ్సిడీ ఏంటయ్యా అని మీరు నన్ను ప్రశ్నించినట్లయితే వారికి సమాధానం ఇదే.
బ్యాంకుల ద్వారా వస్తున్నటువంటి లోన్ కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థికి లోన్ ఇవ్వాలంటే బ్యాంకులదే పూర్తి బాధ్యత. ఇక్కడ గవర్నమెంట్ కేవలం ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ మాత్రము ఈ యొక్క బ్యాంకుకి అయితే ఇస్తుందే కానీ పూర్తి అమౌంట్ అనేది ఇవ్వదు. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే సిబిల్ స్కోర్ అవసరం లేదు అని అనుకుంటున్నారో వారు ఈ విషయాన్ని అయితే గమనించాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనం సబ్సిడీ యొక్క వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద 50,000 యూనిట్గా ప్రభుత్వం నుంచి 100% సబ్సిడీ. సో 50,000 రూపాయల లోన్కి ఎవరైతే అంటే ఈ యొక్క యూనిట్కి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ఖచ్చితంగా బ్యాంకులు సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది అవసరం లేదు. సబ్సిడీ పూర్తి అమౌంట్ అనేది బ్యాంకుకి అమౌంట్ అనేది చెల్లించేస్తుంది కాబట్టి గవర్నమెంట్. సో వీరికి మాత్రం సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా లోన్ అనేది అలాట్ కావడం జరుగుతుంది. ఇక రిమైనింగ్ వాళ్ళకి సంబంధించి సబ్సిడీ చూసుకోవచ్చు. 90% సబ్సిడీ అయితే ఉందన్నమాట. ₹1,00,000 లోన్కి అంటే ₹1,00,000 యూనిట్కి 10% బ్యాంక్ లోన్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంది. అదేవిధంగా 1,00,000 నుంచి 2,00,000 వరకు 80% సబ్సిడీ ఉంది, 20% లోన్ వస్తుంది కాబట్టి ఈ 20% లోన్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారు. 2 నుంచి 4 లక్షల రూపాయల యూనిట్లకు సంబంధించి 70% సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చినా కూడా మిగిలిన 30% లోన్ అనేది ఇవ్వాలి కాబట్టి ఆ లోన్కి సంబంధించి కూడా సిబిల్ అనేది చెక్ చేస్తారు. ఓకేనా, సో ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేది చెక్ చేయాలనేది ఆల్రెడీ గైడ్లైన్స్లో అయితే ఉంది. కాకపోతే రీసెంట్గా బట్టి విక్రమార్క గారు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అందులో మాత్రము సిబిల్ స్కోర్ లేకుండా లోన్ అనేది ఇస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తుల సిబిల్ స్కోర్ పరిశీలించి బ్యాంక్ కన్సెంట్ అందచేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు బ్యాంకులు అయితే చెప్తున్నాయి. 2 రోజుల గడువు ఉండడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. సో ఈ విధంగా సమాచారం అనేది రావడం జరిగిందండి. సిబిల్ స్కోర్పై క్లారిటీ అయితే ఇంకా కూడా రాలేదు. నేను అనుకున్నటువంటి సమాచారం ప్రకారం ఇదే కరెక్ట్గా అయితే వెళ్తూ ఉంది. సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు. 50,000 రూపాయల యూనిట్కి మాత్రం చెక్ చేయరు, ఎందుకంటే పూర్తి సబ్సిడీ అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి. ఓకేనా, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోన్కి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ త్వరలోనే అప్డేట్ అయితే కానుంది. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినప్పుడు వెంటనే అనేది వీడియో చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా అయితే పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.